హలో నమస్తే. మన ఫస్ట్‌న పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పొలిటికల్ ఫిలాసఫీని నేను మార్చుకోలేదు అని ఆ పొలిటికల్ ఫిలాసఫీ మీద మాట్లాడారు. నేను దాన్ని మీకు ఫస్ట్‌కు చూపించడానికి ట్రై చేస్తాను. ఆయన ఏమన్నారు అనేది. మనం ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్‌సీపీ అయినా సరే, ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ గురించి, దాంట్లో ఉన్నటువంటి కొద్దిగా లోపాల గురించి మనం ఎందుకు మాట్లాడతామంటే, ఆ పొలిటికల్ పార్టీలు మన ఐడియాలజీలోకి వస్తే మనం కూడా ఆ పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేయొచ్చని. ఇప్పుడు జనసేన కనుక మనం అనుకున్నట్టుగా ప్రజాక్షేమం వైపులోకి ఆ యొక్క సిద్ధాంతాలు వస్తే మనం కూడా జనసేనలో చేరిపోవచ్చు. భారతీయ జనతా పార్టీ కూడా మనం అనుకున్నటువంటి సెక్యులర్ వాదంలోకి వస్తే మనం కూడా భారతీయ జనతా పార్టీలో చేరిపోవచ్చు అనేది నా ఇంటెన్షన్. ఓకే, సేమే లైక్ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఎవరైనా సరే మనకి సెక్యులర్ వాదంలోకి కంప్లీట్గా వచ్చి మనకు అనుకూలమైనటువంటి రాజకీయాలు చేస్తే మనం పార్టీలు చేరిపోవచ్చు అనేది. అంతే తప్ప, అందుకే ఈ పార్టీల గురించి మనం మాట్లాడతాం తప్ప అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. వీఆర్ నాట్ క్రిటిసైజింగ్, వీఆర్ డిస్కసింగ్ అండ్ వీఆర్ అడ్వైజింగ్ ఏ టు ఫాలో అవర్ సిస్టమ్. మేము ప్రజలకి ఏది కావాలో దాని వైపుకి రండి అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో చూద్దాం. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చెట్ల పట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలు నమ్ముతారు. అది ఇప్పుడు ఆయన ఒక సిద్ధాంతాలు పార్టీ పెట్టినప్పుడు కొన్ని 7 సిద్ధాంతాలు పెట్టాడు. ఆ సిద్ధాంతాల కోసం నల్ల కొట్టుకున్నాను, నన్ను నేనే నల్ల కొట్టుకున్నాను కాబట్టి 100% స్ట్రైక్ రేట్ అనే మీద ఇంకా అనుమానం ఉంది. కొంతకాలం వెయిట్ చేద్దాము. ఎందుకంటే ఏదైనా రాహుల్ గాంధీ ఈ ఫేక్ ఓటర్స్ అవన్నీ కూడా చెప్తున్నాడు. నేను వచ్చే రోజుల్లో దేశం మొత్తంగా అన్నీ చెప్తాను అని అంటున్నాడు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్సీపీ ఈజ్ విక్టిమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ విక్టిమ్ మాట్లాడినప్పుడు ఇతను ఎందుకు మాట్లాడతాడు? అవసరం లేదు కదా అతనికి. ఇది విక్టిమ్. ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీ హెరాస్మెంట్ జరుగుతుంది అనుకోండి, ఆ ఎంప్లాయీ వెళ్ళి కంప్లైంట్ చేయాలి, మన మేనేజర్ నన్ను హెరాస్ చేస్తున్నాడు. పక్క కంపెనీ వచ్చి కంప్లైంట్ చేయడు కదా. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి ఓట్ల దొంగతనం జరిగింది అనేటువంటి అనుమానం నాకు ఉంది. బట్ దానికి మేజర్ విక్టిమ్ వైఎస్ఆర్సీపీ మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, మద్దతు ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఏమి ఎదురు తిరగట్లేదు కదా వాళ్ళకి. అలాంటప్పుడు ఇతను నువ్వు ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం అది ఇది అని అనవసరం. అది అన్యాయం కూడా అట్లా ఇతన్ని డిమాండ్ చేయటం. ఓకే సరే, ఎనివే మిగతా రాష్ట్రాల్లో జరిగిన అన్యాయం బయటపెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్లో బయటపెట్టినట్టే లెక్క. ఓకే, కాబట్టి 100% స్ట్రైక్ రేట్ అనే దాని మీద మీకు నాకైతే నమ్మకం లేదు. మళ్ళీ వెయిట్ చేద్దాం కొంతకాలం. ఇతనేది ఇంకొన్ని ఆధారాలను బయట పెడతానన్నాడు. అది బయట పెట్టిన తర్వాత అర్థమైంది అది పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఎలక్షన్ కమిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది మనకు అర్థమైంది. నెక్స్ట్ చూద్దాం. మీరే ఇన్ని రకాలుగా మారినప్పుడు ఇవన్నీ అర్థం చేసుకుని మేము 7 సిద్ధాంతాలుగా మాట్లాడాం. అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. అది ఈయన 7 సిద్ధాంతాల గురించి మాట్లాడాడు. 7 years ago ఈ వీడియో ఏదైతుందో 7 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన పెట్టిన 7 సిద్ధాంతాల గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. వినండి ఆయన ఏమన్నాడు. కులాలను కలిపి ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై అక్రమాలపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే విధానం. సో ఇది ఈయన 7 సిద్ధాంతాలు, ఒక 7 సిద్ధాంతాలు చెప్పాడు. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతం ఆయన చెప్పినవి కూడా చూద్దాం మనం. వాళ్ళు నిజంగా ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీలకి సిద్ధాంతాలు మాత్రం ఎక్స్ట్రాడినరీ సిద్ధాంతాలు. ఈయన పార్టీ పెట్టినప్పుడు యూ జస్ట్ బిలీవ్. నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్, హైదరాబాద్లో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళా. అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరదామని, జనసేన పార్టీలో చేరదామని కూడా నేను ప్రయత్నం చేసిన అప్పుడు స్టార్టింగ్లో. ఎందుకంటే ఇతను పెట్టిన సిద్ధాంతాలు ఎక్స్ట్రాడినరీ సిద్ధాంతాలు. అసలు ఆ జనసేన పార్టీ అనేది ఇతను స్టాండ్స్ మార్చుకోకుండా తన సిద్ధాంతాలు కట్టుబడి ఉంటే ఇతను ఒక నెంబర్ 1 పొలిటీషియన్ అయి ఉండేవాడు. ఇప్పుడు కూడా నెంబర్ 1 పొలిటీషియన్ అయి ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు. బట్ సిద్ధాంతం మార్చుకొని అయ్యారు. అది కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో అయ్యారు. అది కూడా ఎలక్షన్ కమిషన్ మీద అనుమానం వస్తున్నటువంటి ఈ టైంలో మీరు అయ్యారు కాబట్టి ఇప్పుడు దీనికి మీకు సక్సెస్కి పెద్ద వాల్యూ లేదు.
మీ సక్సెస్ ఎప్పుడు మీరు పెట్టిన సిద్ధాంతానికి కట్టుబడి మీరు ఒంటరిగా ఎన్నికలైనప్పుడు, అప్పుడు మీ యొక్క వాల్యూ, మీ యొక్క సక్సెస్ 100% స్ట్రైక్ రేట్ అయ్యింది తర్వాత, అప్పుడు ఇప్పుడు కాదు కదా. సరే చూద్దాం, ఏదైనా సరే ఆయన పెట్టిన 7 సిద్ధాంతాలు ఏంటి అని ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఆయన ఫస్ట్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే ఇది చూడండి. ఫస్ట్ ఇది ఏం చెప్పాడు ఆయన, కులాలని కలిపే ఆలోచన విధానం. కులాలని కలిపే ఆలోచన విధానం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కులాలని కలిపే పని చేస్తున్నారా? కులాలని కలిపే ఆలోచన విధానం అంటే ఏంది? మనకి సనాతన ధర్మంలో ఒక వర్ణ వ్యవస్థ అనేది ఉంది ఇండియన్ సిస్టంలో. దట్ ఈస్ ఏ బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ, శూద్ర, అవర్ణ అనేటువంటి అంటరానితనం అనిపించేటువంటి కుల వ్యవస్థ అనేది భారతదేశ సొసైటీలో ఉంది. ఈ సొసైటీకి నువ్వు కులాలని కలిపేటువంటి థీరీ పెట్టుకున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు మీ పొలిటికల్ పార్టీగా. ఏ రోజన్నా ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరికి పోయి, లేదంటే ఈ యొక్క కులాలని ప్రేరేపించేటువంటి కుల వ్యవస్థ ఉండాలని ఆర్గ్యూ చేసేటువంటి సంస్థల దగ్గరికి పోయి, ఏమండి ఈ వర్ణ వ్యవస్థను ఎత్తేద్దాము, బ్రాహ్మణుడు, క్షత్రుడు, వైశ్య ఏమీ లేదు, మొత్తాన్ని ఒక కులంగా చేసేద్దాము, ఇండియన్ అనేటువంటి కులంగా చేసేసి రిజర్వేషన్స్ మొత్తం ఎత్తేసి ఎవరైతే కుల వ్యవస్థ చేస్తే వాళ్ళకి ఉరిశిక్ష చేసేద్దామని ఏ రోజైనా ప్రపోజ్ చేశాడు ఆయన? చెప్పగలడా? భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి పైన కూడా ఒక పెద్ద కులస్తులు కూర్చున్నారు అక్కడ. ఏమండి ఇక్కడ ఏం లేదండి, అందరూ ఒకటే, బ్రాహ్మణ్ లేదు, క్షత్రియ లేదు, వైశ్య లేదు అనగానే గెట్అవుట్ అంటారు వాళ్ళు అక్కడ ఫస్ట్ ఆఫీస్ నుంచి తన్ని. ఓకే, కాబట్టి దీని మీద అతను ఫైట్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ హిస్ పొలిటికల్ ఫిలాసఫీ. ఫైట్ చేయగలడా? చేయలేడు. మోరోవర్ దాని సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడు. సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనేది ఒక పార్ట్. ఆ సనాతన ధర్మం అనే పుస్తకం నా దగ్గర ఉంది PDF, నేను చదివాను సనాతన ధర్మ పుస్తకం. ఆ సనాతన ధర్మ పుస్తకంలో ఒక చాప్టర్ ఉండిద్ది, వర్ణ వ్యవస్థ అనే ఒక వర్ణ సిస్టమ్ అనేది ఒక చాప్టర్ ఉండిద్ది సనాతన ధర్మంలో. ఆ చాప్టర్లో రాస్తారు కదా బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి అని. సరే వాళ్ళు ఏదో పాజిటివ్గా ఎట్లా రాసినా బట్ కులాలను అయితే ప్రస్తావించారు కదా. బట్ నీ యొక్క పాలసీ ఏంది? యూ వాంట్ టు కంబైన్ ఆల్ ద క్యాస్ట్, బట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ వాట్ యూ హ్యావ్ చూజన్ రైట్ నౌ. మోరోవర్ ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో దళితుల్ని బహిష్కరించారు. ఆయన యొక్క ఓన్ కాన్స్టిట్యుయెన్సీలో దళితుల్ని సాంఘిక బహిష్కరణ చేశారండి, దళితుల్ని పిఠాపురం నియోజకవర్గంలో. అప్పుడు మీ పార్టీ ఫిలాసఫీయే కులాలకి కలిపేటువంటి ఫిలాసఫీ, ఫస్ట్ ఫిలాసఫీ అదే పెట్టాడు అతను. జనసేన ఫిలాసఫీలో ఫస్ట్ ఫిలాసఫీ ఈస్ కంబైనింగ్ క్యాస్ట్. ఇతను దళిత కాలనీలోకి వెళ్ళి, ఎందుకంటే ఆయన పార్టీ ప్రప్రదమైనటువంటి ఫస్ట్ ఫిలాసఫీ ఈస్ కంబైనింగ్ ఆల్ ద క్యాస్ట్ జనసేనకి. అది అయినప్పుడు ఈ జనసేనలో పిఠాపురంలో దళితులను బహిష్కరించినప్పుడు దళిత కాలనీలోకి వెళ్ళి వాళ్ళతో కూర్చొని దళితులకి మీరేం భయపడకండి, నేనున్న నా నియోజకవర్గంలో ఎలాంటివి జరగనివ్వను, నా పొలిటికల్ పార్టీ ఫిలాసఫీ మొట్టమొదటి ఫిలాసఫీనే కులాలని కలపడం అని చెప్పుంటే బాగుండేది కదా. చెప్పలేదు. ఎందుకు? వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళని బహిష్కరించారు. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అట్టవుతారని పోలేదా ఏమో మనకే తెలియదు. అంటే ఇంక అర్థం ఫిలాసఫీ 1 గాన్. ఇతను ఏదైతే ఫస్ట్ ఫిలాసఫీ పెట్టాడో అది దానికి ఈజ్ నాట్ వర్కింగ్ అండ్ దట్. అది పనిచేయాలని మేము కోరుకుంటున్నాం అంతే. రెండోది, ఇది పెద్ద కామెడీ. ఇది పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్ అనేది ఆయన పెట్టినటువంటి సెకండ్ ఫిలాసఫీ, పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్. ఇది భయంకరమైన కామెడీ ఇది. ఓకే, మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్తే ఎక్కడ మతం గురించే మాట్లాడుతున్నాడు. సనాతన బోటు పెట్టాలని, సనాతన రక్షించాలని, హిందూ మతం అని చెప్పేసి ఒక సింగిల్ రిలీజియన్ని తను క్యారీ చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ. బట్ వాట్ ఈస్ దిస్ జనసేన సెకండ్ ఫిలాసఫీ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఈజ్ పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్. కామెడీయే కదా అది. ఓకే, మోరోవర్ సరే మీ ఓన్ రిలీజియన్ అంటే మీరు నమ్మినటువంటి రిలీజియన్ని, ఎవరు నమ్మిన రిలీజియన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటంలో వాళ్ళ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాధ్యత, దాంట్లో పొరపాటు లేదు. పక్క వాళ్ళని మీరు ఇలా ట్రోల్ చేయడం కరెక్టా? ఇది చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అతని భార్యని ఎలాగో ట్రోల్ చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఇది చూడండి, జనసేన కార్యకర్తలు. ఇది కరెక్టా? ఇదేం భారతీ రెడ్డి గారిని ఆమె ఏదో ఒక చర్చికి వెళ్తే యేసు ప్రభుని నమ్ముకోండి అని ప్రచారం చేసిందని చెప్పి యేసుక్రీస్తు బొమ్మకి మార్ఫింగ్ చేసి జగన్ ఫోటోని, ఏందండి ఇది? ఆయన మాజీ ముఖ్యమంత్రి. యూ నీడ్ టు రెస్పెక్ట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ షీఈస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ వైఫ్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ సమ్ డిగ్నిటరీస్. వీళ్ళని మీరు రెస్పెక్ట్ లేకుండా ఈ విధంగా ట్రోలింగ్ చేసి మార్ఫింగ్ చేసి
సారీ ఇలా ట్రోలింగ్ చేసి ఈసారి మార్ఫింగ్ చేసి జనసేన కార్యకర్తలు తిప్పుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కదా, లేదురా భయ్, పాలిటిక్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ అవర్ సెకండ్ ఫిలాసఫీ ఆఫ్ జనసేన పార్టీ, ప్లీజ్ డోంట్ డూ దట్ అనేది చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే సెకండ్ ఫిలాసఫీ గాన్. ఇక మూడో ఫిలాసఫీ అని చెప్పింది కల్చర్ ఆఫ్ రెస్పెక్టింగ్ లాంగ్వేజెస్. ఇది ఇప్పుడు రెస్పెక్టింగ్ లాంగ్వేజెస్ అంటే అది చాలామంది మేము దళితులను రెస్పెక్ట్ చేస్తామని, దళితులు అంటే మాకు గౌరవము అని చెప్పి ప్రసంగం ఇస్తారు. కానీ అక్కడ దళితులు ఒకరు అగ్రవర్ణాలు కొట్టుకున్నారనుకోండి, ఇండైరెక్ట్గా అగ్రవర్ణాలకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ కులస్తులకి వీళ్ళని దొక్కేస్తారు దళితుల్ని. ఇక నువ్వు బయటికి రెస్పెక్ట్ అని చెప్తున్నావు, బట్ వేరే వాడిని తొక్కుతున్నావు, బలహీనంగా ఉన్నవాడిని తొక్కుతున్నావు వేరే వాడిని పైకి పెంచడానికి. అది ఇంటర్నల్గా జరిగేటువంటి డిస్క్రిమినేషన్. ఈ లాంగ్వేజ్లో మీరు చేసే థీరీ కూడా అదే. నేను ఐ రెస్పెక్ట్ ఆల్ ద లాంగ్వేజెస్, తెలుగు ఈజ్ మై మదర్ టంగ్, బట్ ఐఎమ్ ప్రమోటింగ్ హిందీ, హిందీ మస్ట్ బి హిందీ లింక్ లాంగ్వేజ్, హిందీ మస్ట్ బి నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి వీళ్ళందరూ ప్రచారం చేశారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటారు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని. ఓకే, అంటే నేనేమన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. హిందీ అనేది మన తెలుగు భాషతో సమానం అంతే. తెలుగు భాష ఎలాగో హిందీ ఒక భాష అంతే. దాన్ని తీసుకొచ్చి నేషనల్ లాంగ్వేజ్ మా పెద్దమ్మ చిన్నమ్మ అని చెప్పి మన నెత్తిమి కూర్చోబెట్టకూడదు, వేరే భాషను తీసుకొచ్చి మీరు పెట్టారు ఇక్కడ. అదే చెప్తున్నా, రెస్పెక్ట్ అంటే వై తెలుగు ఈజ్ నాట్ లింక్ లాంగ్వేజ్, వై తెలుగు ఈజ్ నాట్ నేషనల్ లాంగ్వేజ్, వై ఓన్లీ హిందీ ఈజ్ నేషనల్ అనే ఆలోచన నీకు వచ్చి ఉంటే నువ్వు ఆ మాట ఉండేవాడివి కాదు. మెజారిటీ మాట్లాడుతున్నారు అనేది, మెజారిటీ మాట్లాడొచ్చు, లోకల్ దాన్ని తొక్కేయకూడదు కదా. కల్చర్ నేషనల్ లాంగ్వేజ్ అంటే కల్చర్లోకి వెళ్ళిపోయింది నేషనల్ అనేది. నేషనల్ యాంథమ్ అనేది జనగణమన నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో మనం ప్రతి స్కూల్లో ప్రతి చోట ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి వచ్చి దాన్నే నేషనల్ యాంథమ్ అంటారు. ఇప్పుడు నువ్వు హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేసినప్పుడు ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ లెర్న్ హిందీ. వెన్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ షుడ్ టేక్ దట్ లాంగ్వేజ్ టు యువర్ కల్చర్. అది నీ కల్చర్లోకి వెళ్ళినప్పుడు నీ తెలుగు కల్చర్ పోయిద్ది. ఓకే, అంత మాత్రం కామన్ సెన్స్. ఒక చిన్న గుడిసెలోకి వేరేది వచ్చిందంటే నువ్వు బయటకు వెళ్ళాల్సి వచ్చింది కదా. చిన్న గతంలో ఆ స్టోరీ ఉంది కదా. కాబట్టి వీఆర్ రెస్పెక్టింగ్ ఆల్ ద కల్చర్ పేరుతోటి యూఆర్ కిల్లింగ్ అవర్ లోకల్ కల్చర్ ఫర్ హిందీ, విచ్ ఈజ్ నాట్ రైట్. సో అది గాన్. ఇది చూడండి, ఇది పెద్దమ్మ పాత్ర ఇదే చెప్పారు. నాలుగోది సొసైటీ దట్ ప్రమోట్స్ కల్చర్. మన ఇండియన్ కల్చర్ ఏంటండి, అవర్ ఇండియన్ కల్చర్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి. ఏ కల్చర్ని మనం ప్రమోట్ చేస్తున్నాము, కల్చర్ పోతుంది, కల్చర్ని తొక్కేస్తున్నారు, ఇండియన్ కల్చర్ పోతుంది అని అంటే వాట్ ఈజ్ ఇండియన్ కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ది ఇండియన్ కల్చర్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీ హ్యావ్ మల్టిపుల్ క్యాస్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మల్టిపుల్ క్యాస్ట్. ఆదివాసీల కల్చర్ వేరు. ఇప్పుడు మీరు తండాల్లోకి వెళ్తే వాళ్ళ ఆదివాసీల కల్చర్ వేరు ఉంటుంది, దళితుల కల్చర్ వేరు, ఈ బీసీ కమ్యూనిటీల కల్చర్ వేరు, ఓసీల్లో కూడా మళ్ళీ బ్రాహ్మణుల కల్చర్ వేరు, క్షత్రియుల కల్చర్ వేరు, వైశ్య కల్చర్ వేరు, రెడ్డి కల్చర్ వేరు, ఎవరి కల్చర్ వాళ్ళది, డిఫరెంట్ కల్చర్స్ క్యాస్ట్ వైజ్. మోరోవర్ రకరకాల ప్రాంతాల్లో కల్చర్ అండి. పంజాబీ వేరు, బెంగాలీ వేరు, ఒడియా వేరు, తెలుగు వేరు, తమిళ్ వేరు, వీళ్ళందరికీ మహారాష్ట్రియన్ కల్చర్, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ రిలీజియన్స్ ఎలాగూ ఉన్నాయి. హిందీ, క్రిస్టియన్, హిందూ, ముస్లిం, జైన్, పారిసం. అందుకే మనది యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నారు. భారతదేశంలో కొన్ని వందల మల్టిపుల్ కల్చర్స్ కలిసి ఉన్నటువంటి ఏకైక దీన్ని యూనిటీ ఇన్ డైవర్సిటీ. దీన్ని ఇప్పుడు మీరు సింగిల్ కల్చర్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ సింగిల్ కల్చర్ ఎలా పాసిబుల్ అయింది? వన్ లాంగ్వేజ్, వన్ కల్చర్, వన్ నేషన్, వన్ లాంగ్వేజ్, వన్ ఎలక్షన్, వన్ తోటి ఎన్నిటిని చంపేస్తే కనుక వన్ అవ్వదు. ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ పోతుంది. ఓకే, కాబట్టి అది గాన్ థియరీ 5 అని చెప్పింది. ఇంకోటి ఏం చెప్పాడు ఈయన, ప్రాంతీయతను విస్మరించే జాతీయవాదం, నేషనలిజం దట్ డజంట్ ఇగ్నోర్ రీజనలిజం. ఇది పెద్ద కామెడీ ఇది. ఓకే, ఇప్పుడు మనది ద్రవిడియన్ రాష్ట్రం. ఇది మన తెలుగు అనేది వన్స్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, అండ్ ద్రవిడియన్ మూమెంట్ వచ్చిందే మద్రాస్ ప్రెసిడెన్సీలో. అంటే మనందరం కూడా ద్రవిడియనిజం కోసం కొట్లాడినటువంటి మన ప్రాంతం ఇది. ఇది ద్రవిడియన్ దేశం, మనదంతా ద్రవిడియన్ కల్చరు, ద్రవిడియన్ మన లిపి కూడా, తెలుగు కూడా ద్రవిడియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లాంగ్వేజ్ ఇది. వీళ్ళు వెళ్ళి ద్రవిడియనిజానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వాళ్ళు ఆర్యనిజానికి పనిచేస్తున్నటువంటి పార్టీలు వీళ్ళు.
ఆబ్వియస్లీ ఇట్ విల్ కిల్ ద రీజనలిజం ఆర్ ద్రవిడియనిజం అనేది కిల్ చేస్తుంది ఆబ్వియస్లీ. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇది అంటే ఆయన పెట్టిన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం. నెక్స్ట్ మన ద్రవిడియన్స్ ఇది అన్కాంప్రమైజ్డ్ ఫైట్ అండ్ కరప్షన్ అండ్ ఇర్రెగ్యులారిటీస్. ఈయన 6వ సిద్ధాంతం ఏంటంటే అవినీతికి అన్కాంప్రమైజ్డ్ ఫైట్, రాజీ లేని పోరాటం. ఎవరి మీద? అపోజిషనల్, జగన్ గారి మీద, జగన్ గారి కరప్షన్ మీద, జగన్ గారు చేసినటువంటి పరిపాలనలో అక్కడ అవినీతి జరిగింది, ఇదిగో ఇక్కడ విశాఖపట్నంలో అది కూలిపోయింది. ఇవే మీరు చేసేవి. మీ ఓన్ ఎలియన్స్లో పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళ కరప్షన్ మీద మాట్లాడరా? అదే రాజీ లేని పోరాటం అంటే. ఓకే చూడండి, మీరు ఎవరైతే పార్టీలో భాగస్తులు ఉన్నారో వీళ్ళందరి మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. అందుకని వీళ్ళని వాషింగ్ మెషిన్ అన్నారు. ఎన్డీఏలో జాయిన్ అయ్యారు పార్టీలు, వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వీళ్ళలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వాషింగ్ మెషిన్ అని అంటున్నారు. అందుకని 25 అపోజిషన్ లీడర్స్, వాళ్ళల్లో 23 ముందెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ కూడా క్లీన్ చిట్ వచ్చింది జాయిన్ అయిన తర్వాత. ఓకే, మరి రాజీ లేని పోరాటం చేస్తావు కదా అవినీతి మీద, మరి వీళ్ళందరి మీద ఎందుకు మాట్లాడలేదు? అది సిస్టమ్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. మనందరం కూడా ఎన్విరాన్మెంట్ కాపాడాలి. దీని గురించి మనం పెద్దగా ఏం మాట్లాడాలి. సరే, కొన్ని కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లు కూడా ఫాస్ట్ చూద్దాము. ఇప్పుడు ఏమన్నాడు ఇది చూడండి. ఇది మాట్లాడతారు ఒకరోజు, అది మాట్లాడతారంటే మీరందరూ నిలకడగా మీరు మాట్లాడుతున్నారు. ఇది ఒకరోజు అది మాట్లాడి ఇట్లా మాట్లాడతారని మనమనలే. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. ఏమని చూడండి, ఫ్రమ్ ది చెగువేరా టు హిందుత్వ, యాక్టర్ అండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ పవర్ ప్లే అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఓకే, వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి నువ్వు చెగువేరా అన్నారు, తర్వాత మీరు కమ్యూనిజం అన్నారు, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ అన్నారు, తర్వాత సనాతన ధర్మం అన్నారు. ఓకే, ఆ సనాతన ధర్మం అని మీరు ఎత్తిన తర్వాత అక్కడ ఈవీఎం మీద అదే ఈ ఓటర్ల పోలింగ్ మీద యొక్క అనుమానాలు ఉన్నాయి. మీరు ఎలయన్స్లోకి వెళ్ళారు, మీరు గెలిచారు, అది మీరు 100% స్ట్రైక్ అండ్ రేట్ అనే ఫీలింగ్లో ఉన్నారు. మీరు సరే ఉండండి, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఇది అందరూ చెప్తున్నారు యు ఆర్ చేంజ్డ్ యువర్ స్టాండ్స్ అని. అది మేము చెప్తాను. ఓకే, కమ్యూనిజం అని చెప్పిన సోవియట్ రష్యా ఏమైపోయింది? డెమోక్రసీగా మారలేదా సోవియట్ రష్యా? ఇది పొరపాటు అండి. సోవియట్ యూనియన్ కమ్యూనిజం నుంచి డెమోక్రసీకి వెళ్ళిందని పొరపాటు. 1991లో సోవియట్ యూనియన్ డిస్మాంటిల్ అయిపోయింది, డిజాల్వ్ అయిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ అనేటువంటి ఒక దేశము మొత్తం డిస్మాంటిల్ అయిపోయింది. డిస్మాంటిల్ అయిపోయి 15 దేశాలుగా అవతరించింది. 15 దేశాలుగా అవతరించినప్పుడు సిద్ధాంతం మార్చుకుందని చెప్పడం పొరపాటు. అవి 15 దేశాలుగా విడిపోయింది. ఆ కాన్సెప్ట్ని ఎత్తేసి 15 కుటుంబాలు అయిపోయి మీ ఇష్టం వచ్చిన ఫాలో ఉండ అన్నారు. వీళ్ళలో చాలామంది కొన్ని రిలీజియన్కి ఫాలో అవుతున్నారు, కొంతమంది డెమోక్రసీలో ఉన్నారు, కొంతమంది ప్రెసిడెన్షిప్లో ఉన్నారు, కొంతమంది కమ్యూనిజంలో ఉన్నారు. ఇది 15 దేశాలు, ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినవి. అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, ఈస్టోనియా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, లాట్వియా, లుథియేనియా, మాల్దోవా, రష్యా, తజికిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఉక్రెయిన్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్ 15 ముక్కలైంది. కాబట్టి ఆయన చెప్పిన పొరపాటు అది. డెమోక్రసీగా మారింది సోవియట్ యూనియన్ అనేది పొరపాటు. అసలు సోవియట్ యూనియన్ అనేదే లేపేశారు, అది లేదు అసలు ఇప్పుడు ప్రస్తుతానికి. మావోయిజం అని చెప్పి స్టార్ట్ చేసిన రెడ్ చైనా ఏమైంది ఈ రోజున? క్యాపిటలిస్ట్ టెండెన్సీస్ రాలేదా, లేదా క్యాపిటలిజం రాలేదా? ఇది కూడా పొరపాటు. చైనా క్యాపిటలిజంలోకి, మావోయిజం నుంచి క్యాపిటలిజంలోకి వెళ్ళిందని పొరపాటు. చైనా ఏం చేసిందంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ని ఆమెను ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. గ్లోబల్ ఆపర్చునిటీ మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు విదేశీ బట్టలు వేసుకోవద్దు, విదేశీ లాంగ్వేజ్ వద్దు, మన స్వదేశీ భాష స్వదేశీ అని చెప్పి మీరు ప్రమోట్ చేస్తున్నారే. చైనా అది చేయలే, అది మావోయిస్ట్ కంట్రీనే, అది కమ్యూనిస్ట్ కంట్రీ చైనా. చైనా వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ లేవు. అవన్నీ లేనప్పుడు ఆ లోకల్ వరకే రాజకీయం చేసేవాళ్ళు, లోకల్ వరకే వ్యాపారం చేసేవాళ్ళు. ఎందుకంటే పక్క దేశం ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. ఆ రోజు విమానాలు ఇవన్నీ ఏమి లేవు, అంతర్జాతీయ వ్యాపారాలు లేవు, ఎక్కడిదక్కడ వ్యాపారం చేసుకోవాలి. అప్పుడు వీళ్ళు మావోయిజం పట్టుకున్నారు. అంటే అర్థం అప్రెషన్ని, కొంతమంది బాధించబడేటువంటి పీడితులు ఆ డామినెంట్ సొసైటీ మీద తిరగబడటమే
మావోయిజం అంటే ఏంటి? నేను బాధించేటువంటి అగ్రకులాల మీద కొట్లాడతారు ఈ యొక్క మావోయిస్ట్ కమ్యూనిస్టులు మొత్తం. వాళ్ళు అది అప్పుడు పట్టుకున్నారు. ఇప్పుడేమైంది? విమానాలు వచ్చాయి, అంతర్జాతీయ వ్యాపారాలు వచ్చాయి, ఇంటర్నేషనల్ బిజినెస్ వచ్చింది, విదేశాలకు వెళ్తున్నారు, విదేశాలతో వ్యాపారాలు చేస్తున్నారు, గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ వేసింది, లిబరలైజేషను, రైట్, గ్లోబలైజేషన్, ఇవన్నీ కాన్సెప్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా పట్టేశారు దాన్ని. చైనా వాళ్ళు పట్టేసి ఏ దేశానికంటే ఆ దేశం వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. దే ఎన్క్యాప్చర్డ్ ది గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు విదేశాలు వాడొద్దు, స్వదేశీ వాడండి, ఇవన్నీ చెప్పట్లేదు వాళ్ళు. ఓకే, కాబట్టి వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు. ఇప్పుడు నువ్వు దాన్ని ఏమన్నట్టు వాళ్ళు సిద్ధాంతం మార్చుకోవాలా. వాళ్ళు ఇప్పుడు కూడా డామినెంట్ సొసైటీ మీద కొట్లాడతారు చైనాలో. బట్ వాళ్ళు ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టలా, మనదే వాడాలి, మనదే అని. వాళ్ళు మీరు ఎక్కడికైనా పోయిండి, సంపాదించుకోండి, నేర్చుకోండి, గ్లోబలైజేషన్ ప్రపంచాన్ని మీ చేతిలోకి తీసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకోకండి, మనం రీసెంట్గా కూడా చెప్పారు ప్రధానమంత్రి గారు, స్వదేశీనే వాడాలి. స్వదేశీ వాడాలి అంటే మరి గ్లోబలైజేషన్లోకి ఎలా వెళ్ళాలి? వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాలు. ఓకే, ఇది పొరపాటు. ఓకే, ఈ విమర్శించే మహానుభావులు మేము కాలేజీలు డిగ్రీలు మేము వెళ్ళలేకపోయినా కానీ చదువుకున్నాం మేము. ఎందుకంటే విమర్శించే మహానుభావులకు మేము చదువుకోలేదు. డిగ్రీ అనేది ఒక చిత్తు పేపర్ అండి. చదువుకున్నావా, డిగ్రీ చదువుకున్న మాలాంటి వాళ్ళు ఎంబీఏలు, ఎంపీలు, పిహెచ్డీలు చేసిన అవన్నీ చిత్తు పేపర్లతో సమానం. ఓకే, డిగ్రీలు కాదు, కామన్ సెన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రోగ్రెస్ వైపుకి తీసుకెళ్తున్నామా, రిగ్రెస్ వైపుకి తీసుకెళ్తున్నామా? ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ మొత్తం కూడా దే ఆల్ ఆర్ ప్రోగ్రెసివ్ చేంజెస్. గ్లోబలైజేషన్లోకి వెళ్ళటానికి, డెవలప్మెంట్కి వెళ్ళటానికి, ఎకానమీని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకున్న మార్పులు. మీరు మమ్మల్ని రివర్స్ తీసుకెళ్తున్నారు. రిలీజియన్ పేరుతోటి, సనాతన ధర్మం పేరుతోటి, వర్ణ వ్యవస్థ, సనాతన ధర్మంతో ప్రాబ్లం లేదు, వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థలోకి మీరు తీసుకెళ్ళి ది మూమెంట్ సనాతన బికమ్ స్ట్రాంగర్, ది వర్ణ సిస్టమ్ లైక్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. యు ఆర్ టేకింగ్ ఎస్ బ్యాక్వర్డ్. అది మీతో ఉన్నటువంటి కంప్లైంట్. అదర్వైజ్ ఇఫ్ యూ take us move forward towards globalization, towards advancement, towards technology, nobody will object, right? ఐడియాలజికల్ బేసిస్ చదువుకున్న ప్రతి పార్టీది సెక్యులరిజం అంటే అర్థం చేసుకున్నాం. సెక్యులరిజం అంటే మీకు అర్థం కాలేదండి. సెక్యులరిజం అంటే మీరు ఈవెన్ పబ్లిక్గా వచ్చేసి మతాల గురించి మాట్లాడరు. సెక్యులరిజం అంటే ఏంటి? ఇక తెలుగులో చదువుతున్నా. సెక్యులరిజం అంటే లౌకికవాదం. దీని అర్థం ప్రభుత్వం లేదా సమాజంలో మతాన్ని, మత విశ్వాసాల నుండి వేరు చేయడం, అన్ని మతాలను గౌరవించడం, ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అందరికీ సమానంగా పాటించడం, మతంతో సంబంధం లేకుండా ఉండటం, అన్ని మతాలకు సమదూరం పాటించడం. అన్ని మతాల్లోకి వెళ్ళడం కూడా పొరపాటే. ఓకే, అన్ని మతాలకు సమానంగా దూరంగా పాటించాలి, వ్యక్తిగత స్వేచ్ఛకి ఇవ్వాలి, వాళ్ళ మతం వాళ్ళకు వదిలేయాలి. ఈ యొక్క సెక్యులరిజాన్ని పాటిస్తున్నటువంటి ఏకైక స్టేట్ నేను తమిళనాడు అని అనుకోండి. ఎందుకంటే తమిళనాడులో వాళ్ళు ఈ గవర్నమెంట్లోకి ఇవన్నీ తీసుకురారు. ఒక గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరిపేటప్పుడు అక్కడ పూజా కార్యక్రమాలు చేయటం, లేదంటే పాస్టర్ని పిలవటం, ఇవన్నీ ఏం చేయరు వాళ్ళు. చేయకూడదు అని ఫిలాసఫీ పెట్టుకుని డిఎంకే వాళ్ళు. ఓకే, ఎందుకంటే దట్స్ సెక్యులర్ వాదం. మీ ఇష్టం, మతం మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. రిలీజన్ అది నీ వ్యక్తిగతం, ప్రభుత్వంలోకి తీసుకురాకూడదు దాన్ని. మీరు లేచిన దగ్గర నుంచి అదే కదా మాట్లాడుతున్నారు. మీరు యూ డి నాట్ అండర్స్టాండ్ సెక్యులరిజం, పవన్ కళ్యాణ్. ఫైబియన్ డెమోక్రసీ, అరే కమ్యూనిజం, సోషలిజం, మీరు మొత్తం అన్ని అర్థం చేసుకున్న తర్వాతే కదా. సోషలిజం మీరు అర్థం చేసుకుంటే, మన రీసెంట్గా సోషలిజం అనే దాన్ని రాజ్యాంగం నుంచి ఎత్తేయాలన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సోషలిజాన్ని నేను అర్థం చేసుకున్నాను. మీరు అర్థం చేసుకుంటే వై డి నాట్ టాక్ వెన్ వన్ ఆఫ్ ది లీడర్స్, ఎమినెంట్ లీడర్స్ ఇన్ ఇండియా, he proposed to remove secularism and socialism from Constitution of India. Then why you are silent, Mr. Pawan Kalyan? మీకు సోషలిజం బాగా అర్థమైంది. సోషలిజం అంటే ఏంటి? ధనవంతుల దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి పేదలకి సహాయం చేయాలి. సోషలిజం చెప్పేది అదే. వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రమోట్ చేసే సోషలిజం. ఆ పేదవాళ్ళకి మీరు క్యాపిటలిజం, అపోజిట్ ఆఫ్ సోషలిజం క్యాపిటలిజం ఏముంటుంది? వ్యాపారాలు ఎవరికి శక్తి ఉంటే వాడే సంపాదించుకోవాలి, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడే ధనవంతుడు అవ్వాలి, నీ కెపాసిటీ ఉంటే నువ్వు సంపాదించుకో, లేదంటే నువ్వు రోడ్డు మీద అడుక్కు తిను. అదే క్యాపిటలిజం. సోషలిజం అని అదేది కాదు. రోడ్ల మీద ఎవడు అడుక్కు తినడానికి లేదు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాడి దగ్గర మేము ట్యాక్స్ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇస్తామనేది సోషలిజం. నువ్వు సోషలిజం రిమూవ్ ఇవ్వన్నాడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి. నువ్వు సైలెంట్ అయ్యావు. మీ పవన్ కళ్యాణ్ గారు బికేమ్ సైలెంట్. అంటే ఏ భావన లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏ ఐడియలిస్టిక్ టెండెన్సీస్, ప్రాక్టీస్ కి మనకి అవగాహన లేకుండా పార్టీలు పెట్టేస్తామా?
మీరు అవగాహన లేకుండా పార్టీలు పెట్టలేదండి. మీకు అవగాహన ఉండే మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. నేను అదే చెప్తున్నా. జనసేనలో చేరదాన్ని నేను ప్రయత్నం చేశాను. ప్రజారాజ్యం పార్టీలో చేరదాన్ని నేను ప్రయత్నం చేశాను. వీళ్ళ సిద్ధాంతాలు పొలిటికల్ పార్టీలు పెట్టేటప్పుడు మంచి సిద్ధాంతాలు ఉంటాయి. బట్ ఆచరించేటప్పుడు వీళ్ళు రాంగ్ రూట్ ఎంచుకుంటారు. అంతే. రగిలే అగ్నిగుండంలో ఉంటుంది మా గుండె, కష్టాల మీద కోపాలు ఉంటాయి మాకు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అగ్నిగుండం ఉన్నంత మాత్రాన మీకు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు తిరుగుబాటు లేకుండా. ఇక్కడ స్లేవరీ చూడండి, బానిసలు ఉంటారు. గతంలో బానిసత్వం ఉండేది. ఈ బానిసలకి తాళ్ళతో కట్టేసి లాక్కుపోయేవి, హింసించేవాళ్ళు బానిసల్ని. ఆడికి కూడా అగ్నిగుండంలాగా మండుతూ ఉండేది లోపల, కానీ వాడు తిరగబడ్డావు. చాలామందికి అగ్నిగుండంలాగా మండుతూనే ఉండేది, కానీ మేము కాంప్రమైజ్ అవుతున్నాం మా కోసం, మా సొసైటీ కోసం, మా పిల్లల కోసం, మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ఆకలి కోసం, కడుపు కోసం మేము అణుచుకుంటున్నాము, బాధను అనుభవిస్తున్నాము అని చెప్పి సప్రెషన్లోనే ఉన్నప్పుడు నీ యొక్క అగ్నిగుండానికి వాల్యూ లేదు. నీ అగ్నిగుండం ఎప్పుడు తిరుగుబాటు వచ్చినప్పుడు నీ అగ్నిగుండానికి వాల్యూ ఉంది. ఓకే, తిరుగుబాటు లేనప్పుడు నీ యొక్క మా కడుపు మంటకి, గుండె మంటకి అర్థమే ఉంది. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారిపోయింది? ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అమెరికా ఈ రోజున లెఫ్ట్ టెండెన్సీస్ ఉన్నాయి. లెఫ్ట్ వింగ్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది కూడా పొరపాటు. అమెరికా లెఫ్టిస్ట్గా మారింది అనేది పొరపాటు. అమెరికాలో గతంలో ఓన్లీ తెల్లతోళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అమెరికాలో. అప్పుడు క్యాపిటలిజం ఫాలో అయ్యారు. ఎందుకంటే ఒకే జాతి ఉంది, వన్ కైండ్ ఆఫ్ పీపులే అమెరికాలో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా గ్లోబలైజేషన్కి వెళ్ళి ఎవడు వస్తానంటే వాడిని దేశంలోకి రానిచ్చారు. ఇండియా నుంచే లక్షల మంది, 30-40 లక్షల మంది ఇండియన్సే ఉన్నారు అమెరికాలో. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలు, పూజలు చేయటం మొదలెట్టారు. అక్కడ గణేష్ చతుర్థి కూడా చేయటం మొదలెట్టారు అమెరికాలో. దాంతోపాటు మన కులాన్ని కూడా క్యారీ చేశారు అమెరికాకి. అమెరికాలో కూడా క్యాస్టిజం మొదలైంది మన ఇండియన్స్ మధ్య. అలాగే ఆఫ్రికన్స్ వెళ్ళారు, రేసిజం మొదలైంది. ఆ తర్వాత యూరోప్ నుంచి వెళ్ళారు, రిలీజియస్ గొడవలు మొదలయ్యాయి, ముస్లిం క్రిస్టియన్ అనే గొడవలు మొదలయ్యాయి. ఇప్పుడు అమెరికాలో గతంలో ఉన్న అమెరికా కాదు, ఇప్పుడు ఇది ఎత్తున అమెరికా. ఈ ఎత్తున అమెరికాలో అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళ దేశంలోకి ఓపెన్ చేశారు. వాళ్ళు డోర్లు ఓపెన్ చేసినప్పుడు ఈ రేసిజము, కాస్టిజము ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వెల్ఫేర్ స్కీములు, చట్టాలు చేసుకుంటూ వచ్చారు. కుల వివక్షను బ్యాన్ చేస్తూ అమెరికాలో చట్టం చేశారు రీసెంట్గా. ఎవరు పెట్టారు కుల వివక్ష? ప్రపంచంలో కుల వివక్ష అనేది ఓన్లీ భారతదేశంలోనే ఉంది. భారతీయులు అక్కడికి వెళ్ళి కులం అంటించారు అమెరికాకి, కాబట్టి అక్కడ చట్టం చేశారు ఈ కుల వివక్ష అనేది మీరు దేశంలో ఉంచకూడదు అనేది. ఓకే, అంటే అర్థం ఏంటి? అమెరికా లెఫ్టిస్ట్గా మారింది అనేది పొరపాటు. వాళ్ళ ప్రజలను బట్టి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ చట్టాలు మార్చుకుంటూ పోతున్నారు. అదే ప్రోగ్రెసివ్ సైడ్ మార్చుకుంటూ పోతున్నారు. మనమే రిగ్రెసివ్ వైపుకి తీసుకెళ్తున్నాం, మనమే వెనక్కి తీసుకెళ్తున్నాం, పురాతన కాలంలోకి తీసుకెళ్తున్నాం మన ప్రజల్ని. ఇన్ని దేశాలు ఇన్ని రకాలుగా భావజాలాలు మార్చుకుంటా ఉంటే, ఒకప్పుడు సౌదీ అరేబియా కంప్లీట్లీ హార్డ్ కోర్ ఇస్లామిక్ కంట్రీ నుంచి ఆడవాళ్ళకి డ్రైవింగ్ లేకపోతే వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళకి అదేనండి, సౌదీ అరేబియాలో వీళ్ళందరూ ఆడవాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, వాళ్ళు ఇచ్చారు. బట్టలు వేసుకోకూడదన్నారు, వేసుకుంటున్నారు. ఉద్యోగం చేయకూడదన్నారు, మహిళలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రోగ్రెసివ్ సైడ్ తీసుకెళ్తున్నారు. మీరు వెనక్కి తీసుకెళ్తున్నారు కదా మమ్మల్ని. రిలీజియస్ కస్టమ్ ట్రెడిషన్ పేరుతోటి ఈ వర్ణ వ్యవస్థకి ఇంకా స్ట్రాంగ్ అయిందంటే ఎవరి పని వాడే చేయాలనే సిద్ధాంతంలోకి తీసుకెళ్ళిపోతారు మీరు మళ్ళీ. ఓకే, ఓటింగ్ హక్కు లేకపోతే ఓటింగ్ హక్కు ఇచ్చారు. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు, ఆడవాళ్ళకి డ్రైవింగ్ చేయించారు. సో అది ప్రోగ్రెసివ్కి రిగ్రెస్కి తేడా ఉంది. తను మాట్లాడింది కూడా ప్రపంచ కార్మికులారా ఏకం కండి దశాబ్దాలు ఊదరగొట్టి ఇలా చేసి చివరికి ఏం చేశారు? ఎవరి ప్రాంతం కార్మికులు వాళ్ళకే మీరు ఈ రాష్ట్రంలో మీకు సంబంధం చెప్పి వచ్చి ఇదంతా వేస్ట్. ఇది ఎనివే అయిపోయింది. ఇది ఈయన ప్రపంచ కార్మికులారా మొత్తం ఏకంగా అండి అంటే ప్రపంచంలో ఉన్న కార్మికులు మొత్తం వచ్చి ఒక గ్రౌండ్లో నిలబడమని కాదు అర్థం. కార్మికుల యొక్క తిరుగుబాటు అనేది మీ యజమానుల మీదకి రావాలి అనేది అర్థం. యజమానులు అంటే ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులు మొత్తం వాళ్ళ యజమానులతో యూనియన్గా ఫామ్ అయ్యి వాళ్ళ యజమానులతో కొట్లాడతారు. మాకు కావాల్సిన గ్రాట్యుటీ రావట్లేదు, శాలరీ సరిగా ఇవ్వట్లేదు, కంపెన్సేషన్ ఇవ్వట్లేదు, పిఎఫ్లు బోనస్లు ఇవ్వట్లేదని కార్మికులు తన యజమానులతో కొట్లాడటానికి వీళ్ళందరూ యూనియన్స్గా ఫామ్ అయ్యి మేడే అని కార్మికుల దినోత్సవం జరుపుకుంటారు, ఇంటర్నేషనల్ మేడే అని. ఆ రోజు మొత్తం వెళ్ళి ఒక దేశంలో ఉండమని కాదు అర్థం. ఆ రోజు మేడే కార్మికుల దినోత్సవం రోజు మీ యొక్క యజమానులతో మీరు సంధి చేసుకోమని అర్థం. ఓకే, సరే. ఎనివే ఇదంతా కూడా ఎంతంటే ఎవరో రాసిచ్చిన ప్రసంగాలను ఈయన చదువుతూ ఉంటారు. వాళ్ళ ఐడియాలో మీరు అంటే ఇది ఏంటంటే ఆవు కథలాగా ఎటు చూసినా సరే మనం చేసేది కరెక్టు అని
నిరూపించుకోవడానికి ప్రసంగాలు రాయకూడదు. కరెక్ట్‌గా దాని మీనింగ్ ఏంటి? దాని నిజంగా ఏం జరిగింది? నేను ఎటెళ్తున్నాను? నా సిద్ధాంతం ఎటో చూసుకోవాలి. నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన సిద్ధాంతం ఎక్స్ట్రార్డినరీ సిద్ధాంతము. నంబర్ 1 సిద్ధాంతము. ఆ సిద్ధాంతాన్ని అతను డీవియేట్ అయిపోయాడు ఎప్పుడో. డీవియేట్ అయిపోయి రాంగ్ రూట్‌లోకి వెళ్ళాడని నేనైతే అనుకుంటున్నాను. థాంక్ యూ. నమస్కారం.